lost my heart in Vrindavan Chandrodaya Mandir. వృందావన్. కృష్ణుడు అతని చైల్డ్హుడ్ మొత్తం వృందావన్లోనే స్పెండ్ చేశారు. కృష్ణుడు అంటే అందరికీ చాలా ఇష్టం. వెన్నని దొంగలించడం, ఫ్రెండ్స్ తో ఆడుకోవడం, ఆవులని కేర్ చేయడం అండ్ ఫ్లూట్ ని ప్లే చేయడం. ఇలా వృందావన్లో ఉన్న వాళ్ళ అందరికీ కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఇంకా కృష్ణుడు జనాలని ప్రమాదం నుంచి రక్షించేవారు. రాధా అండ్ గోపికలతో స్పెషల్ బాండ్ షేర్ చేసుకునేవారు. రాధా అండ్ కృష్ణ ఆర్ నోన్ ఫర్ దేర్ ప్యూర్ అండ్ ఎటర్నల్ లవ్. బృందావన్లో కృష్ణుడు చెప్పిన స్టోరీస్ ని వరల్డ్ లో ఉన్న మిలియన్స్ ఆఫ్ డివోటీస్, అదే భక్తులను ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నాయి. What a beautiful experience it was. Krishna, hey guys, welcome back to our Sahruda Fruity channel. రాధే రాధే. సో ఇక్కడ వాళ్ళందరూ మేము కాల్ చేసినా వాళ్ళు కాల్ చేసినా ఏదైనా కావాలని వాళ్ళందరూ ఇదే, అంటే మనమైతే గుడ్ మార్నింగ్ అలా చెప్పుకుంటాం, హాయ్ హలో చెప్తాం. వాళ్ళైతే రాధే రాధే, హరే కృష్ణ, హరే కృష్ణ, సో ఇలా హరే రామ్ ఇలా పలకరిస్తున్నారు అనమాట. మాకు అదే అలవాటు అయిపోతుంది ఇంకా, కానీ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. సో ఈ రోజు అయితే మనల్ని వాళ్ళు కొన్ని టెంపుల్స్ తీసుకెళ్తున్నారు. చూద్దాం అక్కడ ఏ టెంపుల్స్ ఏంటి అని చెప్పేసి. టెంపుల్కి వెళ్ళడం అంటేనే మనకి అంటే ఆ పీస్ తెలిసిపోతుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. సో అక్కడికి వెళ్ళాక ఇంకా కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి మేము టెంపుల్కి వెళ్దామని చూస్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. అవును, మెయిన్లీ రేపు వెళ్ళే టెంపుల్ అయితే ఇంకా మెయిన్ అనమాట. సో ఈ రోజు మొత్తం టెంపుల్స్ కి వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాము. ఇక్కడ అంటే కొన్ని టెంపుల్స్, రేపు మెయిన్ టెంపుల్ కి వెళ్తాం అనమాట. రియల్ బృందావన్ కృష్ణుడు పుట్టిన ప్లేస్ కి వచ్చాం. రియల్లీ ఎంత హ్యాపీగా ఉందో, ఎక్సైటెడ్ గా ఉన్నామని చెప్పాం కదా. సో అదే మేము ముగ్గురం ఈగర్లీ వెయిటింగ్. సో మేము వచ్చేసి మేము బృందావన్ కి అయితే వచ్చేసాము అండ్ ఇప్పుడైతే టెంపుల్స్ కి వెళ్ళిపోదాము, విజిట్ చేద్దాము. అవును, మేమైతే రెడీ అయ్యాం. మార్నింగ్ ఎంత అవుతుంది టైం? 8 o'clockకి రెడీ అయిపోయాం. మార్నింగ్ 1 o'clock వచ్చి 1:30కి అట్లా పడుకున్నాం. సో కొంచెం ఎర్లీగా వేసేసి సో మనం అక్కడ టెంపుల్లో కలుసుకుందాం. ఎలా ఉందో చూడాలి కదా ఫస్ట్. ఏంటో ఇలా చాలా గాలి రావడం, నేను కిందికి రాగానే అసలు ఎంత చల్లగా ఉందో వెదర్ అయితే, ఎంత గాలి వస్తుందో. దానిలోనే మేము వెళ్ళేది ఇప్పుడు వెహికల్. అదే ఇప్పుడే టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఎంత బాగుంది ఒకసారి. సో ఇక్కడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఒక టెంపుల్కి వెళ్ళొచ్చు. నూడిల్స్ వద్దా నీకు? వీళ్ళు మార్నింగే నూడిల్స్ పెట్టారు ఇక్కడ, ఇంకా చాలా ఉంది. సో మార్నింగే మా బ్రేక్ఫాస్ట్ ఏంటి తెలుసా? ఇక్కడ స్పెషల్ అయితే ఇది అనమాట, సేమియా ఉప్మా కదా. ఇది దాల్ ఓన్లీ, దాల్ కిచడీ. ఓకే, అండ్ కర్డ్ పెట్టారు మార్నింగే, ఒకటి వాటర్ మిలన్ జ్యూస్. చాలా బాగుంది, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒక టెంపుల్కి వెళ్తున్నాం కదా. సహృద అయితే ఈరోజు మంచిగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసింది, గుడ్ గర్ల్ అనమాట. వెరీ గుడ్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాము. మళ్ళీ మనం ఇక్కడ ఏంటి ఇది టెంపుల్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి కడుపు నిండా తినేసాము ప్రశాంతంగా. సో అదనమాట, టెంపుల్లో ఏ ఫుడ్ పెట్టినా కానీ చాలా బాగుంటుంది. అది ఒకటి ఇంట్లో ఉన్న చేస్తే టేస్ట్ ఉండదో లేదో, నార్మల్గా దేవుడు ప్రసాదం కాబట్టి అలానే ఉంటుంది. ఇంట్లో దేవుడి కోసం కాదు, నార్మల్గా చేస్తే టేస్ట్ అని ఉంటుందో లేదో తెలియదు, కానీ దేవుడి కోసం చేసిన కానీ టెంపుల్లో చేసిన టేస్ట్ మాత్రం అప్పుడు వేరే ఉంటుంది. సో మేమున్న గెస్ట్ హౌస్లోనే పక్కనే ఈ టెంపుల్ అనమాట. ఆ గెస్ట్ హౌస్ వాళ్ళదే టెంపుల్, వాళ్ళంటే గెస్ట్ హౌస్ ఒకటే ఉంది. ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, చూసారు కదా మీరే. మార్నింగ్ ఇప్పుడు 9:30 అవుతుంది. ఇదైతే టెంపుల్ ఫ్రంట్ సైడ్ అనమాట.
అసలు భలే కనిపిస్తుంది. సహృద్ ఇప్పుడు వస్తుంది, షాక్ అయిపోయి ఉంటుంది. సో ఎలా ఫీల్ అవుతుందో దాన్ని చూసి. ఎంత క్రేజీ ఉంది అసలు, ఇదే క్రేజీ ఉంది. ఇంకా బృందావన్ ఇంకా చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళాలి. రేపు వెళ్తాం అక్కడికి. మేము వెళ్ళేది ఇదే వెహికల్లో, దీనిలోనే తిప్పుతున్నారు, ఇప్పుడు అంతా తిప్పి చూపిస్తున్నారు అనమాట. ఈ వెహికల్లో వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ అంటే బయటకు వెళ్ళడానికి ఏదైనా చూపించడానికి మెయిన్ థింగ్ దానిలోనే వెళ్ళి తీసుకెళ్తారంట. లాస్ట్లో కూర్చుంది. సో ఇలా తీసుకెళ్తున్నారు అనమాట. సో మేమైతే ఈ వెహికల్లో వెళ్తున్నాం. ఇలా అంతా ఇలా తిప్పి చూపిస్తారేమో కదా, అంతేనా? మనకి రామోజీ ఫిల్మ్ సిటీలో అక్కడ సేమ్ ఇలానే తిప్పి చూపిస్తారు. వెదర్ చాలా పీస్ఫుల్గా ఉంది. గోశాల దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఫస్ట్. సో ఇక్కడికైతే గోశాలకు తీసుకొచ్చారు ఫస్ట్. ఇక్కడ అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మంచిగా. వెదర్ మేము వచ్చినందుకు చాలా కూల్గా ఉంది. చిత్రా కదా చాలా కూల్గా ఉంది. సో అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు ఇలా ఉంటే డే అంతా హాయిగా. మనకంటే బాగా మెయింటైన్ చేస్తున్నాయి డిసిప్లిన్. ఒకటి అందరికి పెట్టుకోవచ్చు. ఇది వెనకాల ఫోన్కి పెడితే ఫోన్లో రేడియేషన్ తగ్గుతుందంట. సో ఒకసారి ఇవ్వను అనేది చూపించి. ఏంటది ఇది? చెప్పు. యాక్చువల్గా ఇది ఫోన్ వెనకాల పెడితే రేడియేషన్ ఇవి అనుకున్నాం కానీ ఎండ స్టార్ట్ అయిపోతుంది. ఇలానే వెదర్ అంతా కూల్గా ఉండాలి. ఇది జీరా వాటర్ కదా, ఇలా తిప్పుతుంటే జల్జీరా కూల్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇలా తిప్పుతుంటే మధ్యలో బ్రేక్ ఇచ్చి తీసుకున్నాను తాగడానికి. మేమైతే ఈరోజు బృందావన్ చంద్రోదయ దగ్గర ఉన్నాము. టెంపుల్ అదే మందిర్ చంద్రోదయ మందిర్ అనమాట అది. సో ఇది ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో ఉన్న టెంపుల్. నెక్స్ట్ మేము ఇంకా వేరే టెంపుల్స్ ఉన్నాయి వెళ్ళడానికి. మీకు ఒకటి చూపిస్తా, అక్కడ పికాక్ కనిపిస్తుందా? ఇంతసేపు బయటికి వెళ్ళాం కదా, కొన్ని యూస్ వచ్చాము. సో ఇప్పుడు పూజ టైం అయిందంట, టెంపుల్లో పూజకి వెళ్ళాలని చెప్పేసి పిలుస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడ రబ్బడి ప్రసాదం అంటుంది. స్పెషల్గా అందరికీ దొరకదంటది. సో కొంతమందికి స్పెషల్గానే ఇస్తారంట. కాసేపు బయట ఒక 2 టెంపుల్స్కి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మేము ఒక టెంపుల్ ఇంకొకటి గోశాల ఇవన్నీ వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి వచ్చి కాసేపు అంటే ఏది అవ్వలేదో ప్రసాదం ఇచ్చారు. ఎంత బాగుంది తెలుసా ప్రసాదం. మళ్ళీ మేము ఈవినింగ్ 3:30కి అట్లా స్టార్ట్ అవ్వాలి. దేనికి వెళ్తున్నామంటే ప్రేమ్ మందిర్కి వెళ్తున్నాం. ప్రేమ్ మందిర్ ఇస్కాన్. మేము మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం ఈవినింగ్ ప్రేమ్ మందిర్కి. అది రేపు వెళ్దాం అనుకున్నాం కానీ ఈరోజే డిసైడ్ అయ్యాం వెళ్ళాలని. అంటే టైం సెట్ అవ్వట్లేదని చెప్పేసి, మెయిన్ టెంపుల్ అదే కదా, ఇక్కడి వరకు వచ్చి దాన్ని మిస్ అవ్వకూడదు మెయిన్. సో అందుకని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ 3:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో రాధాకృష్ణులు అంటే ఒక శక్తిలో 2 రూపాలు అనమాట. రాధాదేవిని తలుచుకుంటే నన్ను తలుచుకున్నట్టే అని కృష్ణుడు అనేవారంట. సో ఏంటంటే అందుకే రాధాకృష్ణ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అందరం. బ్యూటిఫుల్ లవ్ రాధాకృష్ణది. ఎందుకో మేము ఇందాక టెంపుల్కి వెళ్ళాక అక్కడికి వెళ్ళగానే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. అది దలుచుకుంటే కూడా అలా ఉంది. కృష్ణుడు లాంటి వాడు ఎన్నో కష్టాలు పడిండు, మనం ఎంత అనిపిస్తుంది ఒక్కసారి. బట్ వాళ్ళ ప్రేమకి ప్రసిద్ధి చెందింది ప్రేమ్ మందిర్. రియల్లీ చాలా బాగుంటుంది. అంటే ఎప్పటి నుంచో వెళ్ళాలనే కోరిక నాకు, చిత్రాకి, మేమందరం అనుకున్నాం వెళ్ళాలి అని. ఫైనల్లీ ఇప్పుడు చూడ్డానికి ఇక్కడికి వచ్చాము. ఈరోజు 3:30కి అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక చూద్దాం. మాతో పాటు ఈ వీడియోలో మీరు కూడా చూస్తారు. మెయిన్ ప్రేమ్ మందిర్ టెంపుల్ ఎక్కడుంది అని అంటే మథురాలో. సో ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి మేమైతే ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. ఫైనల్లీ ఇప్పుడు వచ్చాము. సో ఫైనల్లీ మేమైతే డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. అంటే ఐ మీన్ ఇంకొక కొన్ని ఫ్యూ అవర్స్లో చిత్రాకి నాకు ఫుల్ఫిల్ అవుతుంది. సో అది హరే కృష్ణ హరే రామ్. ఇక్కడ కృష్ణుడి ఫ్రేమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్లో ఇవన్నీ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి, కొన్ని షాపింగ్ చేసుకోవడానికి. సహృదీ చూడగానే మనం అన్నీ తీసుకెళ్దామని చెప్పేసి అంటుంది. ఇంకా లంచ్కి వెళ్ళడానికి అయితే మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. లంచ్కి అయితే
సరే నీ ఇష్టం, నీకు నచ్చింది తినేసాయి, కానీ బాగుంటుందో లేదో ఒకసారి కనుక్కొని ఆర్డర్ చేసుకో, ఓకేనా? ఇక్కడ ఫారెన్ వాళ్ళు కూడా వచ్చి విజిట్ అవుతున్నారు కృష్ణుడి టెంపుల్లో. సో ఇదన్నమాట. సహృద ఇక్కడ ఈ డ్రెస్ చూసుకుంటుంది. ఇప్పుడు ప్రేమ్ మందిర్కి వెళ్ళడానికి తనకు డిఫరెంట్ స్టైల్ అనుకుందంట. మనకి అక్కడ హైదరాబాద్లో కూడా కుదరలేదు వేరే షూట్స్ ఉండడం వల్ల. అందుకని చెప్పేసి ఇక్కడ చూద్దాం ఒకటి అని చెప్పేసి డ్రెస్ చూస్తుంది. సో ఈ స్టైల్ అంటే తను అనుకున్నది ఒక స్టైల్ అనమాట. అక్కడికి వెళ్తే అదే వేసుకోవాలనుకుంది. బట్ హైదరాబాద్లో పాసిబుల్ అవ్వలేదు అండ్ ఇక్కడ కూడా ప్రాపర్గా దొరకట్లేదు. బట్ ఒక దాంతో అడ్జస్ట్ అవుతుంది. మేమైతే రెడీ అయిపోయాము అండ్ ఇప్పుడు టెంపుల్స్ని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అండ్ మా అమ్మ ఎప్పుడు లేటే చేస్తుంది, ఎప్పుడు లేటే. సో మేము రెడీ అయిపోయాము అండ్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ది రిమైనింగ్ టెంపుల్స్ అన్నమాట. అబ్బా టైం ఇట్లా ఒక టెంపుల్కి రిక్షాలో వెళ్ళడం అండ్ మమ్మల్ని ఇక్కడ రిక్షాలో తీసుకోబోతారు అన్నమాట. రక్షణ ఈ వెహికల్ అంటారంట వీటిని. ఈ వెహికల్. సో ఈ వెహికల్లో వెళ్తున్నాం. ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రేమ్ మందిర్కి వెళ్ళట్లేదు. మెయిన్ టెంపుల్ అదే అనమాట. అది లాస్ట్కి వెళ్తాము. అవును, చిన్న చిన్న టెంపుల్స్ ఏవో ఉన్నాయి, అక్కడికి వెళ్ళాక అటు వెళ్తాం. ఎండ మండిపోతుంది. ఇది కేసీ ఘాట్ అని అంటారంట ఇక్కడ. సో గాయస్ ఇప్పుడైతే మేము కేసీ ఘాట్లో ఉన్నాము అండ్ కేసీ ఘాట్కి తీసుకొచ్చారన్నమాట. అంటే మేమున్న గెస్ట్ హౌస్ వాళ్ళు ఎవ్రీథింగ్ దగ్గర నుండి చూసుకుంటున్నారు. బట్ ఇక్కడైతే వెహికల్స్ అయితే అంటే కార్లు అలా ఏం లేవు. ఈ వెహికల్లో తీసుకొస్తున్నారు. ఓకే, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా. సో బాగుంది అనిపించింది నాకైతే. అండ్ ఈ ఘాట్ ఏంటంటే, ఘాట్ స్పెషల్ ఏంటి అంటే గోపికలందరూ ఇక్కడ నుంచి ఈ ఘాట్ నుండి వాటర్ తీసుకొని వెళ్ళేవాళ్ళట పాట్స్లో. కృష్ణుడు గోపికలు. సో అది అంటే ఆ ఫీల్ డిఫరెంట్ అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచే గోపికలందరూ తీసుకెళ్లారంట. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎవ్రీథింగ్. బాగుంది. ఘాట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. బోటింగ్ ఉండేదంటే ఇంతకుముందు, కానీ ఇప్పుడు అన్నీ ఆపేసారంట. ముందే బోటింగ్ ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చి ఆపేసారంట. ఈ ట్రీస్ అన్ని 6000 ఇయర్స్ నుంచి ఉన్నాయంట. అవి 6000 ఇయర్స్ ఓల్డ్ అంట. బట్ అవి ఏంటంటే ఇంకా పైకి పెరిగాయంట. అంతే మొత్తం కిందకే ఉంటాయి, అన్ని కిందికే ఉన్నాయి. అవును. ఇది కృష్ణుడు టెంపుల్ అంటే ఇక్కడ రాధా టెంపుల్. రాధా ఇదంతా बहुत यात्रा करने जाती है, बहुत जाती है। अभी 4 धाम करके आई, अयोध्या 2 बार जाके आई, अभी अमरनाथ जा रही है। चले राधे राधे। मंदिर परिसर में ఫైనల్లీ మేమైతే ప్రేమ్ మందిర్కి వచ్చేసాం. अनुमति ఫైనల్లీ మేమైతే ప్రేమ్ మందిర్కి వచ్చేసాం అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఎంతో బాగుంది. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఎంత ఫేమస్ ఇది బృందావన్లో. మేము లోపలికి వచ్చేసాం అండ్ ఫైనల్లీ వచ్చేసాం. ఎంతో బాగుంది కదా. నా ఫేవరెట్ ప్లేస్ యాక్చువల్గా. అసలు ఏం క్రౌడ్ ఇక్కడ. ఫైనల్లీ ఇక్కడైతే చాలా ఒక 40 మినిట్స్ 1 అవర్ ఉన్నాము. ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. క్లోజింగ్ టైం కృష్ణుడి దగ్గరికి వచ్చాము. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడికి రావడం వల్ల. నేనైతే టూ మచ్ హ్యాపీ. చాలా ఏడ్ చేసాం లోపల చూడగానే. అదే అంటే హ్యాపీ టీయర్స్ అనమాట. హ్యాపీ టీయర్స్. సో అది మాతో పాటు మీరు అందరు కూడా చూసేయచ్చు, రావాలి. అందరూ అంటే విజిట్ అవ్వాల్సిన ప్లేస్ లేండి. ఎందుకంటే మీకు తెలుస్తుంది ఆ ఫీల్ ఇక్కడికి వస్తే. హ్యాపీ టీయర్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఫైనల్లీ మేమైతే ఇప్పుడు గెస్ట్ హౌస్కి వచ్చాం. మార్నింగ్ నుండి అంటే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని లంచ్ చేసాం, పడుకున్నాం. లేచి మళ్ళీ 3:30 or 4 o'clockకి మళ్ళీ బయటకు వెళ్ళాం. కొన్ని టెంపుల్స్ విజిట్ అయ్యాం. మెయిన్ వృందావన్లో ఒక టెంపుల్ అనమాట, ఆ టెంపుల్ విజిట్ అయ్యాం. అండ్ ఇంకొకటి ప్రేమ్ మందిర్, అది కూడా చాలా మెయిన్ టెంపుల్ అనుకొని దానికి వెళ్ళాలి అని ఎగ్జైట్తోనే వచ్చాం కదా. చూసారు కదా మీరు కూడా ఎంత బాగుందో. అదే అనమాట. ఇంకా సహృద అయితే స్నానానికి వెళ్ళింది, ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా ఫుడ్ కూడా తినలేదు. ఇక్కడ ఫుడ్ అంటే ప్రొవైడ్ చేస్తారు గెస్ట్ హౌస్లో వాళ్ళే, కానీ అక్కడ సహృద మధ్యాహ్నం సరిగ్గా తినలేదు. పైన రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆర్డర్ చేసుకొని ఒక 1/2 hour అక్కడ వెయిట్ చేసుకొని ఫుడ్ అయితే తీసుకొచ్చాం రూమ్కి. ఇంకా తను ఫ్రెష్ అప్ అయ్యాక మేము ఫ్రెష్ అప్ అయి తినాలి. ఇలా నీ ఫీలింగ్ ఎలా ఉంది? నేనైతే చాలా హ్యాపీ కదా, డబుల్ ట్రిపుల్ హ్యాపీ నేనైతే. అసలు ఏడ్ చేసాం ఇద్దరం. అంటే ఆ ప్లేస్ చూడగానే ఎంత చెప్పలేం మాటల్లో. మీరు విజిట్ అయితేనే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. జస్ట్ అనుకున్నాం ఓకే బాగుంటుంది, చాలా బాగుంటుంది, చూడాలి అనుకున్నాం. కానీ మరి చూసాక అంటే ఆ హ్యాపీనెస్ వేరు, ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయాం చాలా. తిండి బాధితులు ఇద్దరు ఆకలిస్తుంది తింటున్నారు. వాళ్ళు ప్లేట్లు ఇవ్వరంట చిత్ర. హోటల్ వాళ్ళని అడిగితే ప్లేట్స్ లేవని చెప్పారు. సో ఇంకా మనకి ఇచ్చిన ఫుడ్లో అలా యాడ్ చేసుకుని తినేస్తుంది సహృద. ఆల్మోస్ట్ ఇప్పుడు 5 అవుతుంది. 4:45కే కిందికి వెళ్ళాలి, వెహికల్ వస్తుంది. మళ్ళీ ఈరోజు కూడా వేరే టెంపుల్స్ ఉన్నాయి వెళ్ళేటివి. ఆ టెంపుల్కి వెళ్ళేసి ఇంకే టైం అయితే వచ్చేసరికి చూడాలి. హడావిడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. స్లీప్ కూడా కరెక్ట్ లేదు. ఒక 4 hours పడుకున్నావారా మనం? 3.5 నవ్వడం, కాసేపు ఎగరడం, ఆడడం మీ పనే అయింది. అదంతా మీ వల్లనే చాలా లేట్ అయింది. సహృద అయితే నిద్ర మొహం వేసుకునే ఉంది. చూడండి నిద్ర వస్తుంది దానికి. ఇంకా మేము రూమ్లో ఉన్నాం కదా, ఏం తెలియలేదు. ఇక్కడికి వచ్చేసరికి బయట వర్షం పడుతుంది. అసలు ఎంత గాలి వస్తుందో, ఎంత బాగుందో. కూల్గా ఉంది. లోపల రూమ్లో ఉండేసరికి ఏం అర్థం కాలేదు, కానీ ఈ వర్షం వల్ల ఎంత చల్లగా ఉందో. మార్నింగ్ 5 అవుతుంది, వర్షం పడుతుంది. ఎంత కూల్గా ఉందో చూడండి. ఇక్కడైతే మార్నింగ్ 5 o'clock అవుతుంది. ఇప్పుడే వర్షం పడుతుంది. డే అంతా కూడా ఇలానే కూల్గా ఉండాలి. మంచిగా మేము అనుకున్నట్టు చాలా ప్లేసెస్కి విజిట్ అవ్వచ్చు. ఎందుకంటే ఎండ మేము వచ్చేటప్పుడు అనుకున్నాం ఎండలు ఎలా ఉంటాయో సమ్మర్ కదా అని, బట్ పర్లేదు. ఇలా కొంచెం కూల్గా ఉన్నా, ఒక హాఫ్ డే వరకన్నా కూల్గా ఉన్నా కూడా మంచిగా రిలాక్స్డ్గా తిరగవచ్చు అని అనుకుంటున్నాం. వెహికల్ కోసం వెహికల్ బాధితుల వరద బాధితులు, నిద్ర బాధితులు. అవును, నిద్ర సరిపోలేదంట. ఇంకా నిన్న ఫ్రెష్ అప్ అయి మంచిగా అసలు మామూలుగా కాదు, ఎంజాయ్ చేశారు కాసేపు రూమ్లో. ఇప్పుడేమో నిద్ర మొహాలు వేసుకుని కూర్చున్నారు ఇక్కడ. ఏ టైంకి లేసారా మీరు ఈరోజు? 4:30. టైం ఎంత అవుతుంది? 5:15. ఓకే, వెరీ గుడ్ రా. మీరు రోజు ఇలానే లేవాలరా ఇంటి దగ్గర కూడా, ఓకేనా? మన వెహికల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళి ఎక్కేసి వెళ్ళిపోవడమే. ఏంటమ్మా? ఇది మన బస్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి. సో సహృద అయితే కూర్చొని ఉంది ఇక్కడ. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. అందరం కలిసి ఒకటే వెహికల్ వెళ్తున్నాం. అంటే బాంబే వాళ్ళు మేము అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసాం. అక్కడ టెంపుల్కి వెళ్ళాలి, పైన ఉన్న టెంపుల్కి. అది టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే నడిచి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అంటే మెట్లు ఎక్కొచ్చు, కానీ ఏంటంటే అందరూ ఎక్కలేరు అని చెప్పేసి ఈ ఆప్షన్ కూడా ఉంది, రోపే ఉంది. సో దాని నుండి మనం మంచిగా వెళ్ళిపోయి అక్కడికి ఎక్కేసి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. వెళ్ళో మనం అక్కడ పైన ఒక టెంపుల్ ఉంది, అక్కడ టెంపుల్కి వెళ్తున్నాం. సో అక్కడ రోప్ మీద నుండి ఇలా వెళ్తున్నాం.
టెంపుల్ అయితే అక్కడ ఉంది. ఇందాక రోప్వేలో వచ్చి మళ్ళీ ఇలా నడుచుకుంటూ వస్తున్నాం. ఇంకో వే కూడా ఉంటుందంట, కానీ అది మొత్తం అడవిలో నుండి ఉంటాయంట ఆ స్టెప్స్. అంత బాగోదు అని చెప్పేసి ఆ రోప్వే అరేంజ్ చేశారంట. సో దానివల్ల ఈజీగా వచ్చేయచ్చు అనమాట పైకి. అది టెంపుల్ అన్నమాట. ఇక్కడ దర్శనం కోసం అందరు వెయిట్ చేస్తున్నారు, కూర్చున్నారు. ఇంక ఇక్కడ కూడా ఉన్నారు హాల్లో. టెంపుల్కి అయితే వచ్చేసాము. అసలు ఎంత బాగుందో వ్యూ పైనుంచి చూస్తుంటే. ఇప్పుడు ఒకటి ఓల్డ్ టెంపుల్ అక్కడ పైన ఉంది. అది ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి ఉందంట. అక్కడికి వెళ్ళి దర్శించుకొని వచ్చాము. నెక్స్ట్ ఇక్కడ ఈ టెంపుల్ ఇది చాలా బాగుంది. సో దీనికి వెళ్ళడానికి ఎంట్రీ ఇటు నుంచి ఉందన్నమాట. ఇటు వెళ్తున్నాం. సో టెంపుల్ చూసారు ఎంత బాగుందో. లోపల కూడా చాలా బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో టెంపుల్ నేమ్ అయితే కీర్తి మందిర్ అనమాట. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. లోపలికి వెళ్ళాక ఈ పిల్లలు మా బ్యాచ్ అనమాట వీళ్ళంతా. ఈ టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉందో, ఐ మీన్ స్పేస్ చాలా ఉంది. సో ఇప్పుడైతే లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఇంతసేపు బయట తిరిగాము, అంటే ఐ మీన్ టెంపుల్కి ఒక 2 టెంపుల్స్ విజిట్ అయ్యాం. సో అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇంకా ఈరోజు ఏంటి అని అంటే స్పెషల్ ఏంటి అని అంటే లక్ష్మీ నరసింహస్వామి జయంతి కాబట్టి కింద హోమాలు, టెంపుల్లో పూజలు చాలా ఉన్నాయంట. సో అది ఈవినింగ్ టైంలో. ఈరోజు కూడా సేమ్ ఫుడ్. ఈరోజు ఫుడ్ అయితే ఇదన్నమాట. పర్లేదంట, సరదాగా నచ్చిందంట, బాగానే ఉంది అని కొంచెం తింటుంది. తినేసేలే, ఎంతో కొంత కడుపు నిండా తినేసేయి. కాకపోతే కర్డ్ పెడతలేరు వీళ్ళు ఏందో. అది మార్నింగ్ పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్లో కర్డ్ పెడుతున్నారు కదా. అది పిల్లలు అయితే అసలు పిల్లల్లా ఉన్నారు ఆట. ఇక్కడైతే వర్షం పడుతుంది ఫుల్. హైదరాబాద్లో వర్షం పడుతుందో లేదో తెలియదు, కానీ మస్తు వర్షం పడుతుంది ఇక్కడైతే. చూడండి అసలు ఎంత కూల్గా ఉందో. వర్షం ఎందుకు పడుతుందో తెలియదు. I lost my heart in Vrindavan Chandrodaya Mandir. श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद स्वाहा. లక్ష్మీ నరసింహస్వామి జయంతి అనలే గురూజీ ఇంకేదో చెప్పారు. సో ఈరోజు అయితే స్పెషల్గా గులాబ్ జామ్, ఇంకా చతుర్దశి, లక్ష్మీ నరసింహస్వామి చతుర్దశి సందర్భంగా వీళ్ళకైతే మంచిగా గులాబ్ జాములు ఇవన్నీ పెట్టారు. బటర్ నాన్, పన్నీర్ కర్రీ కొంచెం స్పెషల్ అనమాట ఈరోజు. అంతేనా?